క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యోహాను వ్రాసిన పత్రికను ధ్యానం చేస్తున్నాం. 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. మొదటి వచనాన్ని నేను చదువుచూ ఉన్నాను. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచు ఉన్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఎవరికైతే ఈ ఉత్తరాన్ని యోహాను రాశాడో వారిని చిన్నపిల్లలారా అని సంబోధిస్తున్నాడు. పైగా నా చిన్నపిల్లలారా అని అన్నాడు. ఈ మాట వయసురీత్యా, అనుభవరీత్యా చిన్నవారికి అనే విషయం సులువుగా మనం గ్రహించవచ్చు. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచు ఉన్నాను. బైబిల్ గ్రంథం పాపాన్ని నిర్వచించిన గ్రంథం, నిరసించే గ్రంథం, నివారణ చూపించే గ్రంథం. ఇందులో వ్రాయబడిన సంగతులు మనుషుల జీవితాలను గూర్చి వ్రాయబడ్డాయి. దేవుడు పాపము చేసిన వారిని శిక్షించిన సంగతి, నీతిమంతులను ఆదరించిన సంగతి ఇందులో మనకు కనబడుతుంది. బైబిల్ గ్రంథంలో పాపములు చేసిన మనుషులు కనిపిస్తారు, కానీ బైబిల్ గ్రంథపు దేవుడు పాపాన్ని చేసిన వాడు కాడు, పాపమును ప్రోత్సహించిన వాడు కాడు. పాపమును ఆయన అడ్డగించి ఉండకపోవచ్చు, అంత మాత్రం చేత ఆయన పాపమును ప్రోత్సహించిన వాడు కాదు. ఒక మనిషి విషయంలో ఏం జరిగినా అంతా నా వల్లనే జరుగుతుంది కానీ చెయ్యి అనేవాడు కాదు. మనిషి యొక్క భవిష్యత్తు ఆయనకు తెలుసు, కానీ అదే సమయమునందు మనిషిని పాపములోనికి త్రోసేవాడు మాత్రం కాదు దేవుడు. అంచేత ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు, వారిలో ప్రభువునకు అత్యంత సమీపస్థుడైనటువంటి యోహాను ఈ ఉత్తరాన్ని వ్రాసినవాడు, మీరు పాపము చేయకుండుటకు ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను అని అన్నాడు. పాపము చేయకుండా ఉండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచు ఉన్నాను. పాపము చేయకుండున్నట్లుగా దేవుడు నోటి వాక్కులను ఇచ్చాడు. పాపము చేయకుండునట్లుగా దేవుడు రాత వాక్కులను ఆయన ఇచ్చాడు. పాపము చేయకుండాట్లుగా బోధలను ఆయన వినిపించాడు. ప్రియులరా, దేవుని తపన, దేవుని దాసుల తపన, దేవుని మాటలను వింటున్న వారు పరిశుద్ధులుగా జీవించాలని కదూ. విస్తారమైన బోధలు వినిపించబడుతూ ఉన్నాయి, కానీ విచిత్రమైన సంగతి ఏమిటి అంటే ఆ బోధలు మనిషిని హృదయాన్ని తాకట్లేదు, చెవుల దగ్గరే ఆగిపోతూ ఉన్నాయి, మానసిక ఉల్లాసాన్ని ఇస్తూ ఉన్నాయి, కానీ మనిషి జీవితాన్ని మాత్రం మార్చినట్లుగా కనిపించట్లేదు. ఇది విచారకరమైన విషయం. ప్రియులారా, ఈ సమయమునందు మనం చదివిన ఈ వాక్య భాగంలో దేవుని దాసులు వ్రాసిన సంగతులన్నీ కూడా పాపము చెయ్యకుండుటకై వ్రాయబడ్డాయి అనే విషయాన్ని మనం
మరచిపోకూడదు. రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని చూడగా, లేఖనముల వలన ఆదరణను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్యు మనకు బోధ కలుగుటకై వ్రాయబడి ఉన్నవి అని అన్నాడు. అనగా వ్రాయబడిన సంగతులన్నీ కూడా మనకు బోధ కలగడానికి దేవుడు వ్రాయించాడు అని అన్నాడు. అలాగే కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో వ్రాయబడిన మాటలు ఏమిటంటే, ఈ సంగతులన్నీ వారికి సంభవించి, ఏ సంగతులు అనగా పైన వారేమి తప్పిదాన్ని చేశారో ఆ సంగతులన్నీ అవి వారికి సంభవించి ఈ యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అని పౌలు రాశాడు. బోధ కలగడానికి సంగతులు వ్రాయబడ్డాయి. అలాగే మనకు భయము కలగడానికి, బుద్ధి కలగడానికి ఈ సంగతులు వ్రాయబడ్డాయి. పాపము చేయకుండానట్లుగా ఈ సంగతులు వ్రాయబడ్డాయి. వెరసి బైబిల్ గ్రంథం యొక్క ఉద్దేశం ఏమిటి అని అనగా, ఈ గ్రంథమును చదువువారు, ఈ గ్రంథమును ధ్యానించువారు, ఈ గ్రంథమును విశ్వసించువారు, ఈ గ్రంథమును అనుసరించువారు పాపము చెయ్యకుండా ఉండునట్లుగా ఈ సంగతులు వ్రాయబడ్డాయి. మంచిది ప్రియులారా, దేవుని వాక్యం మనకు చెబుతున్న సత్యం ఏమిటి అని అనగా, ఎవడైనను పాపము చేసిన ఎడల అనే మాట కూడా వ్రాయబడి ఉంది. పాపము చెయ్యకుండానట్లుగా ఈ సంగతులు మీకు వ్రాయబడ్డాయి. ఎవడైనను పాపము చేసిన ఎడల అంటే దాని అర్థం ఏంటి? పాపము చేయకుండానట్లుగా ఈ సంగతులు వ్రాయబడ్డాయి. కానీ కొందరు బలహీనులు ఉంటారు. పాపమును ఎదిరించుటకు బదులుగా పాపము నాకు లొంగిపోయేవారు ఉంటారు. ఆ సంగతులు ఈ సమాజంలో నుండి మనం పికప్ చేసుకోవాల్సిన అక్కర్లేదు. ఆ సంగతులన్నీ కూడా మనకు దేవుని వాక్యమందు కనిపిస్తాయి కదా. పాపాన్ని ఎదిరించిన భక్తుడు యోసేపు కనిపిస్తాడు. పాపమునకు లొంగిపోయిన భక్తుడు దావీదు కనిపిస్తాడు. అంటే ఇందులో అందరూ మనకు కనిపిస్తారు. కాబట్టి అప్పుడున్న మనుషులే కదా ఇప్పుడు కూడా, అప్పుడున్న మానవ బుద్ధే కదా ఇప్పుడు కూడా. పైగా దేవునితో సహవాసం చేసి దేవుడి మాటలను విని తమ చెవులారా ఆ సంగతులను విన్నవారు, ప్రవక్తలే తమ దగ్గరికి వచ్చి దేవుని సందేశాన్ని వినిపించినవారు, ఆ మాటలను విన్నవారు, దేవుని చేత ప్రత్యక్షంగా ఏర్పరచబడిన వారు, ఇలాంటి వారు ఆ కాలమునందే దేవుని ప్రత్యక్షత విరివిగా దొరుకుతున్న ఆ కాలమునందే ప్రార్థనలను చేసి జవాబును పొందినవారు ఆ కాలమునందే తప్పిపోతే ఈ కాలం సంగతి ఏమిటి? అందుచేత దేవుని వాక్యం మనకు చెబుతున్న విశేషమైన విశిష్టత ఏమిటి అంటే, ప్రియులారా, కొందరు చెడిపోయిన వారు ఉంటారు, కొందరు పడిపోయిన వారు ఉంటారు. వారు పడిపోయారు కానీ లేపబడడానికి ఇష్టపడుతూ ఉంటారు, లేవనెత్తబడి జీవితాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి దేవుని వాక్యం మనకు చెబుతున్న సత్యం, ఎవడైనను పాపము చేసిన ఎడల అంటే ఈ మాట పాపము చేయడానికి ప్రోత్సహించేది కాదని మనం ఉంచుకోవాలి.
ఎవడైనను కాళ్ళు విరగ్గొట్టుకుంటే హాస్పిటల్స్ ఉన్నాయి అంటే దాని అర్థం కాళ్ళు విరగ్గొట్టుకోండి అని కాదు కదా. ఒకవేళ ఇన్ కేస్ నువ్వు పడిపోతే, నీ కాలు విరిగితే దాన్ని సరిచేయడానికి హాస్పిటల్ ఉంది అని చెప్పడం తప్పేం లేదు. దాని అర్థం నీ కాళ్ళు విరగ్గొట్టుకోమని కాదు. అలాగే భక్తుడైనటువంటి వాడు తన జీవితాన్ని నిండుగా కాపాడుకొని బ్రతకాలని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని దాసుల యొక్క ఉద్దేశం కూడా అదే. అందుకే ఈ సంగతులను రాశారు. కానీ ఒకవేళ ఏ కారణం చేతనైన వారు పడిపోయిన వారైతే వారిని లేవనెత్తడానికి దేవుడు సంసిద్ధుడు. వారిని బాగు చేయడానికి దేవుడు సంసిద్ధుడు. ఆయన పాపం చేసిన వారిని ఇక అంతటితో వదిలించుకునేవాడు కాదు. అంచేత మనకు ప్రభు ఉన్నాడు. ఆయన నీతిమంతుడైన యేసుక్రీస్తు, నీతిమంతునిగా తీర్చగలిగిన వాడు, ఉత్తరవాది అని దేవుని వాక్యం చెబుతుంది. అనగా ఆదరణకర్త. ఈజ్ అన్ అడ్వకేట్. ఆయన మన తరపున విన్నవించుకున్నవాడు మనకు ఉన్నాడు. ఇది ఒక నిరీక్షణ, ఇది ఒక శుభప్రదమైన వార్త. మనము అయ్యో అని విలపించి కృంగిపోయి నా జీవితం ఇంతేనా అని అనుకోవలసిన అక్కర లేకుండా మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు అనంటే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, అనగా ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఈ మాటలు పడిపోవడానికి కాదని గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఎవరైనా పడిపోయిన వారు ఉంటే, వారు లేపబడినట్లుగా, జీవితమును బాగు చేసుకొనగలుగునట్లుగా, నిజమైన పశ్చాత్తాపము కలిగి ఉండునట్లుగా, సరిచేయబడినట్లుగా ఈ సంగతులు వ్రాయబడ్డాయి. అయితే నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలి అంటే, దానికి శాంతికరం జరగాలి అంటే, మొట్టమొదటిగా అది నీ హృదయమందు ప్రారంభం కావాలి. ఆ ప్రక్రియ అదేంటంటే, అయ్యో దేవా, నేను తప్పిదము చేసి ఉన్నాను, కేవలం నీకు విరోధంగా తప్పిదం చేసి ఉన్నాను, నేను పాపం చేసి ఉన్నాను, నీకు విరోధంగా పాపం చేసి ఉన్నానని తన హృదయాన్ని దేవుని ఎదుట బద్దలు చేసి విలపించాడే దావీదు మహానుభావుడు. ఆయనలాగా నీ హృదయం దుఃఖమయం కావాలి. నాదేం తప్పు ఉంది, నేనేం చేసినా, మీకెవరు చెప్పారు? ఇలాంటి మాటలు కలిగిన వానికి ప్రభు యొద్ద తని పాపములకు శాంతి లేదు. అది గుర్తుంచుకోవాలి. జాగ్రత్త పడదాం. ప్రభువు యొద్ద శాంతి, ప్రభువు యొద్ద పాపక్షమాపణ దొరుకుతుంది. కానీ తనను గూర్చి తాను ఆలోచించక పాపము యొక్క పవరేంటో దాన్ని తన జీవితంలో అనుభవించినప్పటికీ ఇంకా చులకనగా భావిస్తూ దేవుని సంఘంలో పెత్తనం చెలాయించాలి అనుకుంటే నీ పాపములకు శాంతి దొరకదని గుర్తుంచుకోవాలి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. 2వ వచనం, మొదటి పత్రిక యోహాను వ్రాసింది 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఆయన అని కాదు, ఆయనే ఎక్స్క్లూజివ్నెస్, విశిష్టత. ఆయనే
మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఇది గ్రహించాలి, మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన పాపములకు ప్రాయశ్చిత్తం. ఈ సంగతిని గ్రహించినప్పుడు మాత్రమే మనం క్షేమం, శాంతి, సమాధానం మనము పొందగలుగుతాం. ఆ మాటను గుర్తుపెట్టుకోండి. నేనే మార్గం అని అన్నాడు. అది తాను స్వయాన చెప్పిన మాట. ఆయనే రక్షించును, దేవదూత చెప్పిన మాట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. యోహాను చెప్పే మాట, ఆయనే మన పాపములకు శాంతికరం. ఎస్, ప్రపంచానికి, దాని పాపానికి శాంతి యేసుక్రీస్తు అనేటువంటి మాట, యేసుక్రీస్తు మాత్రమే అనే మాట నాది కాదు, బోధకులది కాదు, ఆయనదే. ఈ అథారిటీ ఆఫ్ ఎక్స్క్లూజివ్నెస్, ఈ అథెంటిసిటీ ఆఫ్ ఫర్గివ్నెస్, ఇది కేవలం బైబిల్ మనకిచ్చింది. ఒకటి సత్యమండి, మనమేం బోధిస్తామంటే ఇందులో లేనిది ఏదైనా బోధించవచ్చునేమో, కానీ అది పరీక్షకు నిలబడదు. ఇందులో లేనిది ఏదైనా బోధించితే పరీక్షకు నిలవలేం, సాధ్యం కాదు. ఎవరైనా ప్రశ్నిస్తే కుదరదు. కానీ ఇందులో ఉన్నదే మనం బోధించగలుగుతూ ఉన్నాం. ఏంటి ఇందులో ఉన్నది? ఆయన ఏం చెప్పాడో అదే. మనం వీధులు తిరగటానికి, రేడియోలో సువార్త చెప్పడానికి, వీధుల కరపత్రికలు పంచడానికి, టీవీలో సువార్త చెప్పడానికి, వీధుల వెంట సువార్త చెప్పడానికి కారణం ఏంటి? మీరు వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభు చెప్పిన ఆజ్ఞయే కదా. దానికంటే మించిందే ఉంది. ఇంకా భూమి మీద వ్రాయబడిన గ్రంథాలను అనుసరించేటువంటి వారు వాటిలో వ్రాయబడినట్టుగా నడుచుకుంటారు, అంతే. భక్తి కలిగిన వారిని గురించి చెప్పటం ఇది అంతే కదా. ఏమిటి? యేసుక్రీస్తే, ఆయనే మన పాపములకు శాంతికారం. కాబట్టి యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను కడిగి పవిత్రపరచును అని ఈయన రాసిన మాట దైవ ప్రేరితుడై అక్షర సత్యం. ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తం. ఈ యేసే క్రీస్తై ఉన్నాడు. శరీరధారియే వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తే రాబోచున్నటువంటి మెస్సియా, రావలసిన వాడు ఈయనే. ఎక్స్క్లూసివ్నెస్. అందుచేత ప్రియులారా, మనము గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆయన మనకు దొరకడం కాదు, కానీ తానే మనల్ని రక్షించిన విధం కొరకు మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఆయన మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు సర్వలోక పాపమునకు శాంతికరమై ఉన్నాడు. విశ్వసించు ప్రతివానికి, ఎవరైనా కానివ్వండి, విశ్వసించు ప్రతివానికి ఆయన వారి పాపములకు శాంతికరమై ఉన్నాడు అనే విషయం దైవ గ్రంథం చాలా స్పష్టంగా మనకు చెప్తుంది. అందుచేత ప్రియులారా, ఇంకా పాపక్షమాపణ పొందకపోతే దాని మార్గం, దాని పద్ధతి, దాని నివారణ, దాని విలువ, దాని నిత్యత్వం యేసుక్రీస్తే, ఆయనందే ఉంది అని ఈ సత్యమును గ్రహించి జీవితాన్ని ఆయనకు అప్పగించుకోవాలని
దేవుని పేరట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అలాగున చేయుటకు ప్రభు కృపను అనుగ్రహించి ఆయన దర్శించి ఆదరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు మిక్కిలి కనికరమును అత్యంత దయ జాలి కలిగిన పరలోకమందున్న ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మేము చెల్లించుకొనుచు ఉన్నాం. మా జీవితం క్షణభంగురమే అయినప్పటికీ కూడా మమ్మను అనుక్షణము కాపాడుచు కాయుచు మా జీవితాలను పదిలపరుస్తూ వస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం మా దృష్టికి తెచ్చిన మాట కొరకు మీకు స్తోత్రాలు. మాకున్న ఆధారమును బట్టి, పట్టును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ తండ్రి, మరి సమయమునందు మీ మాటలు వింటున్న మీ బిడ్డలను దీవించి వారి అవసరతలను మీరు తీర్చి ఆదరించి మీ క్షేమం వారికి కలిగించి మహిమను పొందుమని, మహిమగణిత ప్రభావం మీకు చెల్లించుకొనచ్చు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.